వంకరలు ఉంటే మొదట వంకరలు చూడ విశ్వాసం చూస్తాడు. ఎందుకంటే నీ మీద దేవుడు పని చేయాలంటే ఆయనకు ముందు ఆధారం అయ్యేది విశ్వాసమే. దాన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని ఇక నీ వెంటబడతాడు ఆయన. ఇక నీ వెంటబడి నీ మీద పని చేస్తాడు, యాకోబు మీద చేసినట్టు. నాకు అనిపించిద్ది, దేవా విసుగు పుట్టట్లేదా నా మీద నీకు? ఎన్నోసార్లు ఒకరోజు పొద్దు పొడిచి సాయంత్రం అయిందంటే ఈ మధ్యకాలంలో ఎన్నోసార్లు నీకు దుఃఖం కలిగించే విధంగా మాటలోనో క్రియలోనో ప్రవర్తనలోనో ఎక్కడో చోట ఏదో ఒక విధంగా నిన్ను బాధ పెడతానే ఉంటాను కదా. ఎట్లా వెంటబడతావు నా వెంట, ఎట్లుంటావు నాకు తోడై నువ్వు? నిన్ను దుఃఖ పెడతా ఉంటాను కదా రోజు ఏదో ఒక ఘట్టంలో. నువ్వు అగ్ని అంత పవిత్రుడివి, నేనేమో చెత్త. నువ్వు అగ్ని అంత పవిత్రుడివి, అగ్ని నువ్వు, నేనేమో చెత్త. కలుషాత్ముడను నేను, నువ్వేమో పరిశుద్ధుడివి. అసలు నాతో నీకు సాంగత్యం ఎట్లా తండ్రి? అసలు నన్ను అసహించుకోకుండా ఎలా వెంటాడుతున్నావు నాయన? నాలో నిన్ను ఆకర్షించున్నది ఏది? దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసమే. నా యందు నువ్వు కలిగి ఉన్న విశ్వాసమే. దాన్ని ఆధారం చేసుకొని నీ వెంటబడతా ఉంటా. మరి లోపాలో నేను దిద్దుతాగా, పొరపాట్లో నేను సరి చేస్తాగా. అంతగా మొరాయిస్తే మంచానేసైనా సరే నేను మార్చుకుంటాగా. కానీ నాకు విశ్వాసం మెయిన్. అది మంచాన అనగానే గుర్తొచ్చింది కదా. అవసరమైతే నువ్వు మామూలుగా మాటినవంటే ఎక్కిస్తా, బెడ్ ఎక్కించైనా సరే మార్చుకుంటా. అది నా చేత అయింది. అయితే ఇదంతా విశ్వాసం గలవానికి మాత్రమే చేయనగును, కానీ విశ్వాసం లేని వాని ముట్టను నేను. ఈరోజు మన ధన్యత ఏమిటంటే దేవుడు మనల్ని వెంటాడడానికి, వాగ్దానాలు నెరవేర్చే విషయంలో మనకు తోడై ఉండడానికి కారణం ప్రధానం విశ్వాసం. అది ఎంత కీలకమంటే దేవుని వాగ్దానాలన్నీ మనకు స్వతంత్రింపజేసేది విశ్వాసమే. అంతము వరకు మనం కాపాడుకోవాల్సింది విశ్వాసమే. పౌలు అన్నాడు తిమోతికి రాసిన 2 పత్రిక 4:7, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు గడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మిగిలిన ఏం చెప్పాలా? విశ్వాసాన్ని మాత్రం కాపాడుకున్నానని చెప్పాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేన్ని బట్టి నీతి కిరీటం? మంచి పోరాటం పోరాడాడంట, పరుగు కడముట్టించాడంట. ఈ రెండిటితో పాటు విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకున్నాడట. అంతం వరకు విశ్వాసము కాపాడుకున్న వానికి నీతి కిరీటము. కిరీటం కూడా విశ్వాసాన్ని బట్టి. అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి కిరీటం. అంతేకాదు, యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన వచ్చినప్పుడు, విశ్వాస పరీక్ష ఎదురైనప్పుడు, విశ్వాసంలో నీవు కానీ స్థిరంగా నిలబడితే కొన్ని ఆటుపోట్లు తగులుతాయండి, కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. విశ్వాసానికే పరీక్షలో దాడులు విశ్వాసం మీదే. అపహరణకు గురవ్వాల్సింది కూడా, అపహరణకు గురయ్యే ప్రమాదం ఉంది కూడా విశ్వాసానికే. మన దగ్గర ఉన్న విశ్వాసాన్ని లాగేయాలని శత్రువు ఎప్పుడు వెంటబడతాడు. కానీ మనం ఏంటంటే, అది పరిగెత్తుతారు కదా, ఏదో కాగడ పట్టుకొని పరిగెత్తుతూ ఉంటారే. కబడ్డీ ఆట ఎంతమందికి తెలుసు? ఆట ఆడేటప్పుడు నోట్లో కోత ఉండాలి, అవునా? ఆ చిన్నప్పుడు మేము ఆడేటప్పుడు కబడ్డీ 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 అని అంటానే ఉండాలి. ఆ పలకటం ఆపాడంటే అవుట్, ఆపకూడదు. ఆ మాట పలుకుతానే ఉండాలి, ఎవడో ఒకటి టచ్ చేసి రావాలి. ఆట అయిందాకా వీడు ఆపకూడదు, వీడి టైం అయిందాకా ఆ కూత ఆపకూడదు. దాన్ని చెడుగుడు అని కూడా అంటారు, చెడుగుడు ఆట అంటారు. ఈ మధ్యలో ఆపాడంటే అవుట్. అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి చెబుతున్నాను.
విశ్వాసం అనే కాగడ మనం తుది గమ్యం చేరేంత వరకు విడిచిపెట్టకూడదు. ఆటలోకి దిగిన తర్వాత మన పోర్షన్ అయిపోయిన దాకా కబడ్డీ అనే పదం ఆపనట్టు విశ్వాసం అనే దాన్ని మనం వదలటానికి లేదు. విశ్వాసం కోల్పోయిన నాడు అన్నీ పోగొట్టుకున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాడి విశ్వాసం మీదే జరిగిద్ది, పరీక్ష విశ్వాసానికే వచ్చిద్ది, జరిగే అన్ని విశ్వాసానికే జరుగుతాయి. నువ్వేం చేయాలంటే ఆ దాడులన్నింటిలోంచి, ఆ శోధనలన్నింటిలో నుంచి, ఆ పరీక్షలన్నింటిలోంచి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం కాలిపోకూడదు, విశ్వాసం బూడిద కాకూడదు, విశ్వాసం కోల్పోకూడదు. కోల్పోతే ఏం లేదు, ఇక నీకు కిరీటం లేదు, ఏమీ లేదు, బహుమానం లేదు, అసలు పరలోక ప్రవేశమే లేదు. మనకు నీతిగా ఎంచబడేది కూడా ఏంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అంతే. అంటే ఇన్ని విషయాలు మనం స్వతంత్రించుకోవటానికి ఆధారమైంది విశ్వాసమే. వీటన్నిటితో పాటు దేవునికి మనం ఇష్టంగా మారిపోవాలంటే ఆధారం ఏది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం కాలేం. ఇష్టం కావాలంటే విశ్వాసం తప్పనిసరి. ఈ రకంగా మొదలు పెడితే ప్రతి దానికి విశ్వాసమే, ప్రతి దానికి విశ్వాసమే. స్వస్థత పొందిన వాళ్ళు నువ్వు యేసుప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచబడటానికి కారణం ఏంటి? అంతే. స్వస్థతకు కారణం విశ్వాసం, వాగ్దానాల నెరవేర్పు కారణం విశ్వాసం, పరలోక ప్రవేశానికి ఆధారం విశ్వాసం, నిత్య బహుమానానికి ఆధారం విశ్వాసం, నిత్య జీవానికి ఆధారం విశ్వాసం, దేవుని నీతికి ఆధారం విశ్వాసం, దేవునికి ఇష్టలై ఉండటానికి ఆధారం విశ్వాసం, స్వస్థతలు జరగటానికి ఆధారం విశ్వాసం, అద్భుతాలు జరగటానికి ఆధారం విశ్వాసం. మనం అంతవరకు కాపాడుకోవాల్సింది విశ్వాసం. మరి విశ్వాసం ఇంత కీలకమైనప్పుడు జరిగే దాళ్ళన్నీ దాని మీదే జరుగుతాయి. శత్రువు టార్గెట్ చేసే దాన్నే. నా విశ్వాసము దెబ్బగొట్టాలని, నీ విశ్వాసం దెబ్బగొట్టాలని, మనల్ని విశ్వాసహీనులుగా చేయాలనేది సాతాను పెద్ద దాడి. అయితే ఊపిరైనా వదలాలి కానీ విశ్వాసాన్ని మాత్రం వదలకూడదు. యాకోబు కోల్పోయినట్టు సమస్తము కోల్పోయినా పర్వాలేదు కానీ దేవుని యందలి విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఆ విశ్వాసం ఒక్కటి ఉంటే మనం పోగొట్టుకున్నవి కూడా మళ్ళీ వస్తాయి మనకంతే. ఏవు అన్నీ పోగొట్టుకున్నాడు, విశ్వాసం ఒక్కటి మాత్రం వదల్లా. నీవింకను నీ నమ్మిక వదలకుందువా, నీ విశ్వాసాన్ని వదిలిపెట్టవా? ఏబు భార్య అంది, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, గాడిదలు పోయినాయి, అన్నీ పోయినాయి. కడుపును పుట్టిన 10 మంది పిల్లలు కూడా ఒక్క దినమందే పోయారు. ఇంకా బుద్ధి లేకుండా దేవుడు అంట, దేవుడిని దూషించి మరణముఖ. ఎందాక నీ నమ్మికను వదిలిపెట్టకుందు. అప్పుడు ఏమన్నాడు? ఇన్ని మంచి సంగతులు దేవుని అనుభవించామే, ఒక కీడు అనుభవింపతగమా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. ఇచ్చినవాడు ఆయనే, తీసుకున్నవాడు ఆయనే, ఆయనకే స్తోత్రం కలుగును గాక. అరే వదలడే. గుర్తుపెట్టుకో, అన్నీ కోల్పోయినా విశ్వాసం ఒక్కటి ఏబు కలిగి ఉన్నందున సైతాను ఓడిపోయాడు. సైతాను ఓడిపోయాడు. ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఏబు విశ్వాసాన్ని డ్యామేజ్ చేస్తానని వాడు, నీ వల్ల కాదురా వెధవా అని దేవుడు. నువ్వు ఏదన్నా డ్యామేజ్ చేసుకో, విశ్వాసం మాత్రం నువ్వు దెబ్బ కొట్టలేవు, నీ వల్ల కాదు. లేదు చూపిస్తా. ఇప్పుడు నమ్మకంగా నీకు భజన చేస్తాడుగా, ఆ నోటితోనే నిన్ను తిట్టేటట్టు చేస్తా. ఏబు విశ్వాసమును నేను దెబ్బతీస్తా. ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్ పో. పోయాడు. పాప ఏబుకి కష్టాలు పెట్టాడు, అన్ని బాధలు పెట్టాడు. దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఏబు నాకు ఆట ఆడుకుంటున్నాడు సైతాను, ఏబు నాకు ఆట ఆడుకుంటున్నాడు సైతాను. అప్పజెప్పి ఊరుకున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడికి నమ్మకం, దేవుడికి విశ్వాసం దేని మీద తెలుసా? ఏబు విశ్వాసం మీద. ఏబు విశ్వాసం మీద దేవునికి విశ్వాసం ఉంది. అందుకే అప్పజెప్పి ఊరుకున్నాడు. టెన్షన్ పడకండి, ఏబుకి వచ్చిన కష్టాలు నీకు రావులే, ఎందుకంటే నీకు అంత సీన్ లేదు.
నీకు ఒకటి రెండుకే నువ్వు ఆవిరైపోతావు, నీ విశ్వాసం బుస్ అయిద్దని తెలుసు దేవుడికి, అందుకే తగినంతే నీకు రానిస్తున్నాడు. ఏబుకి వచ్చిందని నీకు వచ్చినాయి అనుకో, దేవుడు అంటే కొడతావు నువ్వు ఎగబడి. కానీ ఏబు కొట్టలా. సమస్తము కోల్పోయినా సరే ఇచ్చినవాడాయనే, తీసుకున్నవాడాయనే, ఆయనకే స్తోత్రం అన్నాడు. ఈ మాట చేత శత్రువు ఓడించబడ్డాడు. అపవాది సిగ్గుతో తలదించుకొని పక్కకెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏబు దగ్గర అపవాది వెధవన్నర వెధవైపోయాడు. విశ్వాసం గల ఏబు చేతిలో సాతాను ఓటమి పాలయ్యాడు. దేవుడు ఎంటర్ అయ్యాడు. ఏబు కోల్పోయిన సమస్తం అతనికి ఇచ్చాడు రెండంతలుగా. మొత్తం డబల్ ఇచ్చేశాడు మొత్తం. ఎందుకు? సమస్తము కోల్పోయిన దేవుని యందలి విశ్వాసము, నిరీక్షణ కోల్పోల ఏబు. భక్తులందరినీ మీరు చూడొచ్చు. ఈ ఆటుపోట్లలో దేవుడు భక్తులను విడిచిపెట్టి ఆయన పరీక్షించాడు. పరీక్ష విశ్వాసానికి ఎదురైద్ది. అగ్ని వంటి పరీక్ష. ఎన్ని పరీక్షలన్నా రాని, ఎన్ని శోధనలన్నా రాని, దేవా నీ యందున్న విశ్వాసాన్ని నేనైతే విడిచిపెట్టను. ఎందుకంటే విశ్వాసం అనేది వదిలిన నాడు నా ఊపిరిపోయినట్టే. కాబట్టి నా శ్వాస ఆడినంత వరకు నేను విశ్వాసంతోనే ఉంటాను. పరిస్థితులు ఎన్నన్నా ఎదురు కానీ అవి ఏ విధంగానన్నా మారని. అవి అటు మార్చినా నువ్వే, ఇటు మార్చినా నువ్వే, గెలిపించినా నువ్వే, ఓడించినా నువ్వే, ముంచినా నువ్వే, తేల్చినా నువ్వే, ఉంచినా నువ్వే, తీసుకెళ్ళినా నువ్వే, నవ్వించినా నువ్వే, ఏడిపించినా నువ్వే. అన్నీ నీ చేతనవును ప్రభువా. శ్రమకు అప్పగించినా నువ్వే, శ్రమను తప్పించినా నువ్వే. శోధనకు అప్పగించినా నువ్వే, శోధనలో జయమిచ్చినా నువ్వే. కాబట్టి నేను నీ అందలి విశ్వాసాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను. సర్వకాల సర్వావస్థల యందు నీ అందలి స్థిర విశ్వాసాన్ని నేను కలిగి ఉంటాను అని మనం అన్నప్పుడు నీ విశ్వాసం ఏ పాటిదో ఆయన కూడా పరీక్ష చేస్తాడు, పరిశీలిస్తాడు. తప్పేమన్నా అవుతుందా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించటం? మరి రేపు గిఫ్ట్ దానికే కదా. నేను చాలా శ్రమల్లో నలిపా కదా, నా మీద కోపం రాలేదని నీకు అని అడుగుతాడు. నీ భర్తను తీసుకున్నాను, నిన్ను ఒంటరిని చేశాను, పిల్లలతో సతమతం అయిపోయావు, అన్ని రకాలుగా నిన్ను నల్లగొట్టాను, నా మీద నీ కోపం రాలేదా? శ్రమ కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో నిన్ను గాల్చాను, నా మీద కోపం రాలేదా? ఇదిగో నిన్ను ఇలా చేశాను, ఈ విధమైన శ్రమకు నిన్ను అప్పగించాను, ఇంత శోధనలు, ఇంత అవమానాలు, ఇన్ని నిందలు మోసేటట్టు నీకు ఆ శ్రమను అనుమతించాను, నా మీద నీకు విసుగు రాలేదా? కోపం రాలేదా? విరక్తి రాలేదా? నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టిపోలేదు? ఎలా విడిచిపెట్టిపోతాను ప్రభువా? నిన్ను వదిలితే ఇంకా జీవితం ఉందా? ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా అనుమతించిన నువ్వే తొలగిస్తావు. నీకు తెలియకుండా నాకు ఏది రాదని నాకు తెలుసయ్యా. అందుకే శ్రమ కలిగిందని నిన్ను వదిలిపెడితే పరిష్కారం అయిద్దా? కాదుగా. శ్రమకు పరిష్కారం నువ్వేగా. నీ అనుమతితోనే శ్రమ వస్తుంది, నీవిస్తేనే దానికి పరిష్కారం దొరుకుతుంది. అందుకే నేను నిన్ను వదిలి బ్రతకలేను ప్రభువా. అందుకే అన్నీ పోయినా నిన్ను పోగొట్టుకోదలుచుకోలేదు, నీ పాదాలే పట్టుకున్నాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను, ఎలా బతకగలను అని నువ్వు అన్నప్పుడు రేపు ఆయన నిన్ను దగ్గరకు తీసుకొని ముద్దాడతాడు. నిన్ను గూర్చి దూతలకు చెప్పుకుంటాడు, ఎంత శ్రమను అనుమతించానో ఈ బిడ్డ జీవితంలో. కానీ మాటతోనైనా నన్ను దూషించలేదు, మాటతోనైనా నన్ను ప్రశ్నించలేదు. ఇది నా తండ్రి చిత్తం, నా ప్రభు చిత్తం అని సాగిపోయాడే తప్ప నన్ను ఎదిరించను లేదు, ఒక మాట దూషించను లేదు, ప్రశ్నించను లేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టను లేదు. నమ్మకమైన బిడ్డ అని దగ్గరకు తీసుకొని మెచ్చుకుంటాడు. యేసయ్య రేపు అక్కడ మెచ్చుకుంటే ఆ మెప్పు శాశ్వతమైంది. అగచాట్లో తీసుకెళ్తాడు, అందులో వదిలేస్తాడు, పక్కన ఉంటాడు, నిన్ను నలగనిస్తాడు. మళ్ళీ పూర్తిగా నువ్వు డేంజర్లో పడేటట్టుంటే మళ్ళీ ఎంటర్ అవుతాడు. అర్థమైందా? మళ్ళీ పూర్తిగా నువ్వు డేంజర్లో పడేటట్టుంటే మళ్ళీ ఎంటర్ అవుతాడు. యాకోబుని ఆడికి పంపించాడా? ఆడికి పోయి డెవలప్ అయ్యాడా?
తిరిగి అక్కడి నుంచి రిటర్న్ ప్రయాణం అయ్యాడా? తన మామ ఎన్నిసార్లు మోసం చేయబోతే అన్నిసార్లు తిరిగి దెబ్బ కొట్టాడు. యాకోబుకు తోడై ఉన్నాడు. లాబాను మాయ. ఏమండి, చిన్న కూతుర్ని ఇస్తానని 7 ఏళ్ళు ఊడిగం చేయించుకొని పెద్ద కూతుర్ని ఇచ్చాడు. ఏంది మావయ్య ఈ పని అంటే, మా దగ్గర ఇంకో ఆచారం కూడా ఉంది, ఇంకొక 7 ఏళ్ళు చేయి, అమ్మాయిని కూడా ఇస్తా అన్నాడు. ఇది పద్ధతి కాదుగా మా ఇట్లా మోసం చేయటం. నేను రాహేల్ కోసం చేశాను, నువ్వు లేయాన్ని ఇచ్చావంటే ఏమైంది, రాహేల్ని కూడా ఇస్తా, ఇంకొక 7 ఏళ్ళు చేయాలి. మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేసి మొత్తం 14 ఏళ్ళు కష్టపడి ఊడిగం చేసి 2 ఆడవాళ్ళని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. 2 స్త్రీలు అండి, ఒక ఆమె లేయ, ఒక ఆమె రాహేలు. వీళ్ళిద్దరిని ఇచ్చినందుకు గాను కృతజ్ఞతగా ఇంకొక 7 ఏళ్ళు చేశాడు. 21 సంవత్సరం 2 మీరు ఎగతాళి చేయవాకండి యాకోబుని. ఎందుకంటే రావాల్సిన 12 గోత్రాలు ఈ ఇద్దరికి దాసీలుగా వచ్చిన ఇద్దరు మొత్తం 4 నుంచి 12 రావాలి. అది ప్రణాళిక. దేవునికి స్తోత్రం. లేయా లేకపోతే యోధా గోత్రమే లేదు. తెలుసా మీకు? లేయా లేకపోతే యోధా గోత్రమే లేదు. అంటే ఎలా అంటే, లాబాను మోసం చేస్తే ఆ మోసాన్ని కూడా దేవుడు యాకోబుకి ఫేవర్గా మార్చేశాడు, అనుకూలంగా మార్చాడు. అది ఇక్కడ మోసపోనిస్తాడు, నీకు జరిగిన మోసాన్ని మళ్ళీ నీకు ప్లస్గా మారేటట్టు చేస్తాడు. నష్టపోనిస్తాడు, నీకు జరిగిన నష్టాలను విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు ఆ నష్టాలు మళ్ళీ నీకు బెనిఫిట్గా మారేటట్టు చేస్తాడు. నిందలను రానిస్తాడు, ఆ నిందల్లో నిన్ను నలగనిస్తాడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ నిందల్ని పూదండలుగా మార్చి మళ్ళీ నీ మెడ మీదకి వచ్చి పడేటట్టు చేస్తాడు. అనుమతించినప్పుడు గిలగిలాడతాం మనం, ఆయన సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాడు. రియాక్షన్ ఏంటి అనేది. మనం నెగిటివ్గా రియాక్ట్ అవ్వకుండా నీకే స్తోత్రం ప్రభు అని దేవుని వైపు చూస్తే వాటన్నిటిని మళ్ళీ పూదండలుగా మార్చేస్తాడు. అవన్నీ యాకోబు జీవితంలో జరిగినాయి.